అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల మీద దృష్టి కేటాయిస్తారు, మైత్రి బంధాలను పెంపొందించుకుంటారు, నూతన ఆలోచనలు, కొత్త స్నేహ సంబంధాలు, ఆ పరంగా మీరు అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేసే ప్రయత్నాలు, వ్యాపార పరంగా వృత్తిపరంగా నూతన నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో ఇప్పటిదాకా ఎదురవుతున్న లాభాలు వృత్తిపరంగా కావచ్చు, లేకపోతే వ్యాపార పరంగా కావచ్చు, మీరు పెట్టుకున్న నిర్ణయాలకు అనుకూలంగా లేకుండా ఎదురవుతున్న ఆటంకాల వల్ల తెలియని ఒక డిస్టర్బెన్సీ లాంటిది ఉన్నప్పటికీ కూడా దాని ఆధ్యాత్మిక ఆలోచనలతో దాన్ని అధిగమించడానికి మీరు విశేషంగా ప్రయత్నం చేసి ఎలాంటి సమస్య ఎదురవుతున్నా దాన్ని భగవంతుడి మీద భారం వేసి భగవంతుడి యొక్క సంకల్పంతో ఏదైనా సాధించగలననే ఒక గట్టి నిర్ణయంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వారికి ఆకస్మికమైన ఖర్చులకి అధికమైన అవకాశాలు ఉన్నాయి. అనుకోని ఖర్చుల వల్ల మానసిక ప్రశాంతత అనేది కొంతవరకు తగ్గుతుంది. న్యాయపరమైన విషయాలకు సంబంధించి కావచ్చు, వృత్తిపరమైన విషయాలు కావచ్చు, అలాగే ప్రత్యర్థుల మీద విజయం సాధించడం కానీ, రోగనిరోధక శక్తికి సంబంధించిన విషయాల్లో కానీ అధికంగా ఖర్చు అనేది ఉంటుంది. అందులో అధిక భాగం మీ ఆరోగ్య సంబంధం, వ్యాపార విస్తరణ కొరకు చేసే ప్రయత్నాల్లో అధికంగా ఉంటాయి. ఏదైనా కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు, ముఖ్యంగా మీరు ఏదైనా స్థిరాస్తులు కొనే నేపథ్యంలో కావచ్చు, లేకపోతే ఏదైనా అభివృద్ధి చేయడానికి మీరు చేసే ప్రయత్నాల్లో కావచ్చు, ఏదన్నా తీసుకునే నిర్ణయాలలో ఆలస్యాలు, ఆటంకాలు కూడా కొంత ఘర్షణకి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. వ్యాపార అభివృద్ధి విషయం కావచ్చు, ఆకస్మిక ఖర్చుల విషయంలో కావచ్చు, ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. తల్లి యొక్క ఆరోగ్య విషయం కానీ, వారితో మీ యొక్క విధానాల్లో అంటే మాట్లాడే విధానంలో కానీ అధిక ఎమోషన్స్కి లోను కాకుండా ఉద్వేగాల్ని అధిగమిస్తూ చక్కగా మంచి అభిమానం రాపోతో ముందుకు వెళ్ళినట్లయితే చక్కటి పరిస్థితులు అనేవి అనుకూలంగా ఉంటాయి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? హృదయాందోళన అధిగమించే పరిస్థితుల్ని మీరు ఎదుర్కొంటారు. అలాగే ఎదురవుతున్న చిన్ననాటి మిత్రులతో కలిపి మంచి సమయాన్ని వెచ్చిస్తారు. అలాగే హృదయాందోళన అధిగమిస్తారు, కొత్త ఆలోచనలు చేస్తారు, వింత వినోదాల్లో పాల్గొనే ప్రయత్నం చేస్తారు, నూతన మైత్రి బంధాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల మీద మంచిగా ఫోకస్ చేస్తారు, కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, విద్యా విషయంలో అభివృద్ధికరంగా ముందుకు సాగడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. నూతన పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలకు కూడా అవకాశం అనేది ఉంది. వ్యాపార విస్తరణ కొరకు అలాగే పెట్టుబడుల కొరకు తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా కొంత భాగస్వామ్య వ్యవహారాల్లో వ్యక్తులతో ఘర్షణ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి.